డిప్యూటీ సీఎం పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు బార్ అసోసియేషన్ ప్రతినిధులు. మధిర నియోజకవర్గ కేంద్రంలో అడిషనల్ జేఎఫ్సీఎం కోర్టు, పీడీఎం కోర్టు భవన నిర్మాణాలకు 24 కోట్ల నిధులు మంజూరు చేయించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్ర సచివాలయంలో మధిర బార్ అసోసియేషన్ ప్రతినిధుల మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు బిల్డింగ్ కమిటీ చైర్మన్ కట్టా పూర్ణచంద్రరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోచెట్ల పుల్లారావు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, సీనియర్ న్యాయవాది నెల్లూరు రవి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి శాల్వ కప్పి పూలమాలతో సత్కరించారు. మధిర కోర్టు భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న మల్టీగ్రెయిన్ మార్కెట్లో తాత్కాలికంగా కోర్టును నడుపుకోవడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అనుమతులు ఇప్పించాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం కోర్టు ప్రాంగణంలో ఉన్న సబ్ జైలును మరో చోటుకు తరలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ల బదిలీలను చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తమ తమ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారుల బదిలీలు, పోస్టింగులో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలుమార్లు ఐఏఎస్లు బదిలీ కాగా తాజాగా మరో 5 ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. సిద్దిపేట కలెక్టర్గా ఉన్న ప్రశాంత్ జీవన్ పాటిల్ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. సిద్దిపేట కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరిని నియమించారు. మను చౌదరి ప్రస్తుతం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్నారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను జనగాం జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజ రామయ్యకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను అదనపు హోదాలో చూస్తున్న సునీల్ శర్మను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. బోరబండ డివిజన్ పలు కాలనీలోని మహిళలు మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మహిళలకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 3 పథకాలు అమలు చేస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు బోరబండ డివిజన్ మహిళలు. ఈ కార్యక్రమంలో హబీబా, సుల్తానా, కృష్ణవేణి, కవిత, మహేశ్వరి, కమలేశ్వరి ఇతర మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎవరైనా మీ పైసలు వసూలు చేసినట్టుంటే, మీకు బాధ పెట్టుంటే, ఇదే మానసికంగా, శారీరకంగా ఏ విధంగా మిమ్మల్ని శోభించి బాధ పెట్టి మీ బిడ్డ లాంటి వాడిని, మీ సేవకుడిని ఇది అందుబాటులో ఉన్నాను. మీరు ఎప్పుడైనా రండి, తప్పకుండా వాళ్ళకి చట్టపరంగా చర్య తీసుకుంటా. అవసరమైన ఇంతగానే ముందుకు పోదాం తెలియజేసుకుంటూ, అందరూ విలువగానే గంటలు ఇక్కడ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా అమ్మ అక్కలకు అందరూ కూడా మీ బిడ్డ, బాబా బిడ్డ మీకు అందుబాటులో ఉన్నాడు. మీరు ఎవరు కూడా బాధపడవద్దు, ఎక్కడ కూడా భయపడదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా శిరస్సు వహించి. అంబర్పేట నియోజకవర్గం అంబర్పేటలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి సమీక్షించారు. నియోజకవర్గంలో నూతన ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జరుగుతుండటంతో రెడ్ బిల్డింగ్ అంబర్పేట మీదుగా వాహనదారులు వెళ్లడంతో ట్రాఫిక్ రద్దీగా మారుతుందన్నారు. నిలిచి ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించడం సరికాదన్నారు అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి. ఈ మేరకు అధికారులు త్వరితగతిన పనులను పూర్తి చేసి రద్దీ లేకుండా ట్రాఫిక్ రద్దీ కాకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, శివాజీ యాదవ్, మిరియాల శ్రీనివాస్, బాలరాజ్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలు ఇతర పాల్గొనడం జరిగింది. ఈ డెవలప్మెంట్స్ విషయంలో ప్రతి ఒక్కటి కూడా సమస్య మేము జిహెచ్ఎంస్ కౌన్సిల్లో కూడా రేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చి శానిటేషన్ కానివ్వండి, వాటర్ వర్క్స్కి పొల్యూషన్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమాత్రం కూడా ఇంతవరకు ఫండ్స్ రిలీజ్ కాలేదు. మేము జనరల్ బడ్జెట్లో దీని గురించి కూడా అన్ని ఫండ్స్ కూడా రిలీజ్ చేయించుకోవడం జరిగింది. మేము వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, ప్రజలకు ప్రతి ఒక్క డెవలప్మెంట్ విషయం కూడా మేము ప్రతి ఒక్క నా పర్సనల్ రిక్వెస్ట్తో నేను అన్నీ కూడా చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక 1 మంత్ నుంచి లేట్ అవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కోఆర్డినేట్ చేస్తే బాగుంటుంది. డీసిల్టింగ్ ఈ ఎండాకాలంలో చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఒక సమస్య. నిన్ననే డీసిల్టింగ్ పని ప్రారంభమైంది. గతంలో చేసినటువంటి ఒక కాంట్రాక్టరు మరి డీసిల్టింగ్ సరిగా చేయకపోవడం వల్ల అనేక బస్తీల్లో కూడా ఈరోజు వరద నీరు పొంగిపోలుతూ ఉన్నది. అంతేకాకుండా డ్రైనేజు ఏవైతే శాంక్షన్ అయినాయో వాటి పనులు కూడా మరి పర్యవేక్షించడం అనేది జరిగింది. సీసీ రోడ్ పనులు కూడా పర్యవేక్షిస్తున్నాం. కాంట్రాక్టర్లు మొత్తం కూడా మరి మాకు డబ్బులు వస్తలేవు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్లో
సిపిఎం నేత రాఘవులు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. సిపిఎంకు బలం ఉన్న 1 నుంచి 2 ఎంపీ సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నామన్నారు. మిగతా స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలోని పార్టీకి మద్దతు ఇస్తామన్నారు. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు సక్రమంగా జరుగుతుందని సిపిఎం నేత రాఘవులు తెలిపారు. ఉమ్మడి శక్తి మతోన్మాద శక్తులను ఢీకొట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 ఏళ్లు చేసిన మోసంపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మూసీ నది ప్రక్షాళన సుందరీకరణ కోసం కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ ఏ కూటమిలో ఉంటుందో స్పష్టం చేయాలన్నారు. దీన్ని ఎదుర్కోవడం తక్షణ కర్తవ్యం. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా దాని ఆశలు నెరవేరకుండా చేయడం అనేది ముఖ్యమైన రాజకీయ కర్తవ్యం అని చెప్పేసి విస్తృత సమావేశం భావించింది. అందుకోసం సిపిఎం తన శక్తి మేరకు కృషి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. తెలంగాణలో మా పార్టీ యొక్క బలాన్ని వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మేము ఒక్కరమే ఈ రకమైన కర్తవ్యాన్ని నిర్వహించగలిగిన పరిస్థితి లేదు. వామపక్షాలన్నీ కలిసి కూడా నిర్వహించగలిగిన పరిస్థితి లేదు. అందుకనే మా బలాన్ని మా రాజకీయ ప్రచారానికి వీలుగా 1 స్థానం లేదా 2 స్థానాలు సాధ్యమైనంత వరకు 1 స్థానంలోనే పోటీ చేసి మిగతా స్థానాలన్నింటిలోనూ బీజేపీని ఓడించేదానికి ఇండియాలో భాగస్వాములుగా ఉండే పార్టీలకి మద్దతు ఇచ్చి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని దాని విధానాలను ఎండగట్టాలని చెప్పేసి పార్టీ విస్తృత సమావేశం భావిస్తుంది. ఈరోజు కేంద్రంలో మోడీ గారు బీజేపీ చాలా ఆర్భాటమైన ప్రచారం చేస్తున్నారు. తమ సొంతంగా 370 వస్తాయని అందరం కలిపి మిత్రులందరితో కలిపి 400 సాధిస్తామని చెప్పేసి చాలా బడాయి కబుర్లు చెప్తున్నారు. ఇది ఎలా ఉందంటే వాజ్పేయి గారి హయాంలో షైనింగ్ ఇండియా అని చెప్పేసి మెరిసే భారతదేశం అని చెప్పేసి ఆ రోజు విస్తృతంగా ప్రచారం చేశారు, వదలగొట్టారు. ఆ రోజు శృంగభంగం జరిగింది బీజేపీకి. ఈరోజు కూడా మోడీ గారికి అటువంటి శృంగభంగమే జరగబోతుంది. ఇండియా కూటమిలో సర్దుబాట్లు సక్రమంగా జరగడం అనేది ప్రారంభమైంది. ఇంతకుముందు కొన్ని వైరుధ్యాలు తగాదాలు అయిన మీడియాలో కూడా వచ్చినాయి. వాటి మూలంగా ఇవి అస్తవ్యస్తం అయిపోతున్నాయి కాబట్టి మాకు ఎదురే లేదనుకుని బీజేపీ అంది. ఈరోజు యూపీలోను ఢిల్లీలోను వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో సయోధ్యగా సీట్లు సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఆ రకంగా దేశవ్యాప్తంగా ఒక ఉమ్మడి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనందిత మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నారు. బాబిమాడిలో నియోజకవర్గ ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. ఆమె భౌతిక కాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. లాసనందిత అంత్యక్రియల్లో సీఎం రేవంత్ తో పాటు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనందిత మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థివ దేహానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు. ఇంటి నుంచి మారేడుపల్లి శ్మశాన వాటికకు లాసనందిత పార్థివ దేహంతో అంతిమయాత్రను నిర్వహించారు. అంతిమయాత్రలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు తలసాని, కౌశిక్ రెడ్డి, పల్లా, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఆశిష జన వాహిని నడుమ లాసనందిత అంత్యక్రియలు జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనందిత మృతదేహానికి జిహెచ్ఎంసీ మేయర్ మోతే శ్రీలత నివాళులర్పించారు. ఆమె మరణం కంటోన్మెంట్ నియోజకవర్గానికి తీరని లోటని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మోతే శ్రీలత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతి చిన్న వయసులోని ఎమ్మెల్యేగా గెలుపొందిన లాసనందితతో వారికి ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. వారి తండ్రి స్వర్గీయ సాయన్న గారు కూడా గత ఏడాది స్వర్గస్థులవ్వడం చాలా దుఃఖాన్ని కలిగిస్తుందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కలిగించాలని ప్రార్థిస్తున్నట్లు డిప్యూటీ మేయర్ తెలిపారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక వాహనాలు రానున్నాయి. స్పెషల్ ట్రాఫిక్ మొబైల్ పేరుతో ప్రత్యేక వాహనాలను రంగంలోకి దించుతున్నారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 188 మొబైల్ వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. హైదరాబాద్ నగరంలో నిత్యకృత్యంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్ పోలీసులు స్టేషన్ హైక్లబ్ పేరుతో ప్రత్యేక వాహనాలు రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకు ప్రధాన జంక్షన్లు, కూడల దగ్గర ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షించేవారు. కొత్తగా ప్రారంభించిన ట్రాఫిక్ వాహనాలు అంతటా రద్దీగా ఉండే రహదారులు, మలుపుల దగ్గర గమనిస్తూ రాకపోకల్ని చక్కదిద్దేలా అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 188 మొబైల్ వాహనాలను సమకూర్చారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి అనుగుణంగా పోలీసులు ఈ స్పెషాలిటీ అందుబాటులోకి తీసుకొచ్చారు.
హైదరాబాద్ లో 1500కు పైగా అంకితమైన క్యాబ్ కెప్టెన్లను సత్కరిస్తూ క్యాబ్ మహోత్సవంని నిర్వహించింది ర్యాపిడో. హైదరాబాద్ లో 1500 కంటే ఎక్కువ మంది కెప్టెన్లు ర్యాపిడో నిర్వహించిన క్యాబ్ మహోత్సవంలో పాల్గొన్నారు. మే 2023లో తమ కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచి ర్యాపిడో హైదరాబాద్ నుంచి 50,000 మంది క్యాబ్ కెప్టెన్లను తమ SaaS ఆధారిత ప్లాట్ఫారంలో చేర్చుకుంది. మే 2023 ఫిబ్రవరి 2024 మధ్య కాలంలో వారు ఆకట్టుకునే రీతిలో 4 లక్షలకు పైగా రైళ్లను లాక్ చేశారు. భారతదేశంలోని ప్రముఖ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫారం అయిన ర్యాపిడో నగర ప్రయాణాన్ని మరింత సులభంగా సౌకర్యవంతంగా చేస్తున్న కెప్టెన్లను గౌరవించడం కోసం హైదరాబాద్ లో అత్యద్భుతమైన రీతిలో క్యాబ్ మహోత్సవంని నిర్వహించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వాషింగ్ మెషిన్లు, టెలివిజన్లు మరియు కెమెరాల వంటి ప్రశంసాపూర్వక బహుమతులను స్వీకరించడానికి 1500 మందికి పైగా కెప్టెన్లు హాజరయ్యారు. మే 2023లో హైదరాబాద్ లో క్యాబ్ వ్యవహారంలోకి ర్యాపిడో ప్రవేశించింది. ఒక సంవత్సరంలోపే 50,000 కంటే ఎక్కువ క్యాబ్ కెప్టెన్లను తమ ప్లాట్ఫారంపై నమోదు చేసింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా రైళ్లను విజయవంతంగా పూర్తి చేసింది. భారతదేశం అంతటా 3 లక్షల మంది పైగా కెప్టెన్లు క్యాబ్ల కోసం SaaS ఆధారిత ప్లాట్ఫారంలోకి ప్రవేశించారు. SaaS ఆధారిత మోడల్ కెప్టెన్లు తమ సంపాదనలో 100% నిలుపుకోవడానికి అనుమతిస్తుంది. ప్లాట్ఫారంలో కెప్టెన్ 10,000 సంపాదించిన తర్వాత 500 నుంచి ప్రారంభమయ్యే కనీస సభ్యత్వ రుసుమును మాత్రమే చెల్లించవచ్చు. ఇది ఆన్లైన్ కార్యకలాపాల సౌలభ్యం ఆవశ్యకతను స్వీకరించే క్యాబ్ డ్రైవర్ల సంఖ్య పెరగడానికి దారితీసింది. దానితో పాటుగా వారి సంపాదన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రోజు 100 రోజుల తర్వాత ఈ ర్యాపిడో ఒక హైదరాబాద్లోనే 30,000 ఆర్డర్లు రోజుకి చేస్తుంది. మీ అర్థం అవ్వడానికి ఇప్పుడు ఆల్రెడీ ర్యాపిడో హైదరాబాద్ క్యాబ్స్లో నంబర్ 1. మన క్యాబ్ డ్రైవర్స్ మా క్యాబ్ డ్రైవర్స్ని కెప్టెన్స్ అంటాం. మన హైదరాబాద్ కెప్టెన్స్, మన హైదరాబాద్ జనాలు అందరు ర్యాపిడోని ఆదరించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అందుకోసం ఏర్పాటు చేసిన మీటే ఈ సక్సెస్ మీట్. జస్ట్ లాస్ట్ 3 monthsలో ర్యాపిడో 25 కోట్లకి పైగా కమిషన్ని తిరిగి డ్రైవర్స్కి, మన కెప్టెన్స్కి తిరిగి ఇవ్వడం అయింది. ఇట్లాంటి సక్సెస్ మేము ఊహించలేదు. అండ్ ఈ ఆదరణ ఇట్లనే కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, గాట్ ఇట్. మాకు ఈ 100 రోజులే అయినా మాకు వచ్చిన ఈ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. చాలామంది క్యాబ్ కెప్టెన్స్ ఆఫీస్కి వచ్చి మరి రోజుకి వాళ్ళు ఇప్పుడు 0 కమిషన్ ద్వారా 800 నుంచి 1200 వరకు ఎక్స్ట్రా ఎర్నింగ్ చేస్తున్నారు. అండ్ దాని ద్వారా కొత్తగా క్యాబ్స్ తీసుకున్న వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళకి EMI కట్టడం చాలా చాలా సులభంగా ఉందని, కొంతమంది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఫీ, స్కూల్ ఫీ కట్టడం చాలా ఈజీ అవుతుందని మాకు ప్రత్యేకంగా తెలియజేశారు. అండ్ మేము ఇప్పుడు 100 రోజులు పూర్తి చేసుకున్నాము. ఈ జీరో కమిషన్ మోడల్తో క్యాబ్స్లో దిగడం అండ్ ర్యాపిడోని నంబర్ 1 మన హైదరాబాద్, మన తెలంగాణలో నంబర్ 1 చేసినందుకు గుర్తింపుగాను మా యొక్క టాప్ 500 కెప్టెన్స్. పడంచెరు నియోజకవర్గం చిన్నారం మండలం పరిధిలోని మాదారం గ్రామ పరిధిలోని కంకర క్రషర్ల వల్ల పేలుడు వల్ల తమ గ్రామంలోకి దుమ్ము ధూళి వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మాదారం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మాదారం గ్రామానికి చెందిన మంత్రి అశోక్, తొట్ల రామకృష్ణ, తొట్ల నర్సింహులు, మాసబోయిన లింగం, మాసబోయిన వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మాదారం గ్రామ సర్పంచ్ సురేందర్ గౌడ్ మొదటిసారి సర్పంచ్ గా ఎన్నికైనప్పుడు ఈ ప్రాంతంలో కేవలం ఒకే క్రషర్ నడిచేదని, ఆ సమయంలో గ్రామస్తులు అందరితో కలిసి ఆందోళన చేసి క్రషర్ను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారని, కాడి నేడు అమ్ముడుపోయిన సర్పంచ్ మూలంగా ఈ ప్రాంతంలో దాదాపు 15 నుండి 20 వరకు క్రషర్లు నడుస్తున్నాయన్నారు. గ్రామంలో వృద్ధులు, మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రాత్రిపూట పేలుడు వల్ల వచ్చే దమ్ము ధూళితో ఈ ప్రాంతమంతా పంటలు పండించలేని పరిస్థితిలో ఉన్నాయని, చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయని వారు తెలిపారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత యథావిధిగా క్రషర్లు నడపడం వల్ల ఈ ప్రాంతమంతా భవిష్యత్తులో మనుషులు నివసించలేని పరిస్థితిలోకి వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే క్రషర్లపైన పోరాటం చేస్తామని, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. ఉన్న ఒక క్రషర్ బంద్ చేపిస్తానే 20 క్రషర్లు పెట్టించిండు.
15 క్రెషర్ వచ్చే ముందు కూడా ఊరందరికీ డ్యూటీలు పోయే వాళ్ళకు కూడా అందరినీ ఫోన్లు చేసి ఆపిచ్చిండు, అలా డుమ్మ కూడా కొట్టించిండు. ఆఫీస్ కాడికి రండి, మన ఊరు పెద్ద వల్లకాడ అయిపోతుంది, ఈ దుమ్ము వల్ల మన ఊరు మొత్తం నాశనం అయిపోతుంది, అందరు ఆఫీస్ కాడికి రండి, మల్లన్న వస్తుండు, ఎమ్మెల్యే వస్తుండు, బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, అన్ని పార్టీలు ఒకటైనాయి అని అందరినీ టెంట్ వేసి ఆఫీస్ కాడ కూర్చోబెట్టిండు. ఆ రోజు సరే ఊరు బాగు కోసమే కదా అని అందరు ఉన్నారు డుమ్మాలు కొట్టుకొని, ఒక్కరు ఉద్యోగానికి పోలేదు. ఆ రోజు ఎట్లాగో మిషన్లు బంద్ అయితేనే మన ఊరు మాదారం గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది, ఇక దుమ్ము వల్ల ఇక పీడబోతుంది అనుకొని వాళ్ళందరూ ఊరందరూ ఒక ఐకమత్యం అయ్యి ఆ రోజు అందరూ సహకరించారు వాళ్ళకు. కానీ ఆ రోజు బంద్ అయిపోయిందని మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెల 15 రోజులు కాలేదు, లోపల ఏదో సెటిల్మెంట్ చేసుకురు. మా ఊరికి మా గ్రామానికి ఒక్కరిద్దరు వల్లనే ఈ క్రెషర్లు రావడం, ఈ దుమ్ము రావడం. నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పిన సర్పంచ్ సురేందర్ గౌడ్ గారికి, సురేందర్ గౌడ్ సర్పంచ్ గారు, మీరు గ్రామ పంచాయతీలో ఏమేమో మా గ్రామ సభలు పెడుతుర్రు, మీరు గ్రామానికి ఏం చేయకున్నా సరే ఉన్నట్టుగానే ఉంచు, కానీ ఇది ఒక దుమ్ము రానియకు మాదారం గ్రామానికి అని చెప్పినాం. అప్పటి పూర్తిగా రానియం అని చెప్పారు. యథావిధిగా మళ్ళీ విచ్చలవిడిగా ఈ దుమ్ము వల్ల పిల్లలు గొర్రెలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. మా ఊర్లో మాత్రం ఇది ఇంపార్టెంట్ విషయం. ఇది 80-90 ఏళ్ళు ఎవరు బతకలేరండి, అందరు చనిపోతున్నారు. పెద్ద మనుషులు మాత్రము దమ్ముకు మొత్తం చనిపోతున్నారు. ఆ ఊరు చుట్టుపక్కల గ్రామాలలో చూస్తే ఒక్కొక్క పెద్ద మనుషులు 20 మంది 30 మంది ఇట్లా అరుగుల పంట కూర్చుంటారు. మా ఊర్లో మాత్రం ఒక్క పెద్ద మనిషి కూడా బతకలేదు. మళ్ళీ అదేవిధంగా మాకు ఇక్కడ 5 ఎకరాలు 10 ఎకరాల ల్యాండ్ ఉన్నది, దానికి కూడా మాకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇస్తలేడు. జరిపేస్తున్నారు. ఏంది అంటే అది అంతే అని జరిపేస్తున్నారు. తక్షణమే ఈ క్రెషర్లు మొత్తం బంద్ కావాలనే మా ఊరి అందరి అభిప్రాయం. వాళ్ళ బంద్ కాని ఎడల మేము అందరికీ కంప్లైంట్ ఇచ్చి మేము దీనికి తగిన చర్య తీసుకుంటామని మా యొక్క మనం. ఎస్కేఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కేంద్రం హర్యానా ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేశారు. యువ రైతు శుభాకరణ్ సింగ్ ను పంజాబ్ బోర్డర్ లో కేంద్రం హర్యానా రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు క్రూరంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య పార్క్ వద్ద దిష్టిబొమ్మ దహనం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి హర్యానా ముఖ్యమంత్రిపై హత్యా నేరం మోపాలని, రైతాంగ ఉద్యమంపై నిర్బంధాన్ని ఆపాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అమరవీరుడు యువ రైతు శుభకరణ్ సింగ్ కు ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, కన్వీనర్లు ఉపేందర్ రెడ్డి, మామిడాల భిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఝాన్సీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ జోహర్లు తెలిపారు. ఆయన స్ఫూర్తితో రైతు పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు పోరాటాన్ని అణచివేసేందుకు వ్యతిరేకంగా దేశమంతటా రైతులను చైతన్యవంతం చేయాలని కోరారు. రైతుల నిరసన స్థలంలో రైతుల ట్రాక్టర్లను పోలీసులు ధ్వంసం చేశారన్నారు. రైతులపై అణచివేత ప్రయోగించడం, రైతు ఉద్యమాన్ని ఏకాకిని చేసి విభజించేందుకు కుట్ర పన్నారని, ఈ విభజనతో ఎన్నికల ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హర్యానా ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అనిల్ విజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులను చంపి గాయపరిచినందుకు, నిరసన స్థలంలో అనేక ట్రాక్టర్లను ధ్వంసం చేసినందుకు పంజాబ్ ప్రభుత్వానికి హర్యానా పోలీసులకు వ్యతిరేకంగా సెక్షన్ 302 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కాల్పులు, ట్రాక్టర్లకు జరిగిన నష్టంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, పాడైన 100 ట్రాక్టర్ల మరమ్మత్తు ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఫిబ్రవరి 26న జాతీయ రహదారులపై ట్రాక్టర్లు, వాహనాల ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళనలో పార్టీలకు అతీతంగా రైతులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రోడ్డు మీద ఏరులై పారుతున్న డ్రైనేజీ నీరుతో ఆల్వాల్లో డివిజన్ లో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీవాసులకు ప్రయాణికులు దుర్వాసన ఇబ్బందికరంగా మారింది. పేరుకే మున్సిపాలిటీ కార్యాలయం, విధుల నిర్వహణ మాత్రం శూన్యమంటూ ఆల్వాల్ డివిజన్ పరిధిలోని కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 132వ డివిజన్ లో ఏరులై పారుతున్న మురికి నీరు మున్సిపాలిటీ కార్యాలయానికి అతి చెరువులో ఉండి కూడా డ్రైనేజీ నుండి ఏరులై పారుతున్నదని అంటున్నారు. అధికారులు మాత్రం నిద్రమత్తులో చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు స్థానికులు. మున్సిపాలిటీ సిబ్బందిపై, అలాగే అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ ఫర్ డిజిటల్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ ప్లాట్ఫారం ద్వారా ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు అందిస్తున్నారు. ఈ కోర్సులో భాగంగా గర్భం, జననం, తక్షణ ప్రసవానంతరం సమయానికి సంబంధిత కుటుంబాలను ఆదుకోవడంలో శిక్షణ అందిస్తారు. ఆంగ్లంలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పాటు గర్భిణీ జంటలకు సహాయం చేయాలనే అభిరుచి ఉన్న అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుకు శిక్షణ అందించే ఫ్యాకల్టీలో ఫెర్నాండెజ్ హాస్పిటల్లో డౌలా సపోర్ట్ సర్వీసెస్ హెడ్ ఫుజా, చెన్నై సర్టిఫైడ్ లేబర్ డౌలా విభాగంలో 30 ఏళ్లకు పైగా అనుభవిస్తున్న సెలిస్టీనా కవిందర్
ఇద్దరు ఉన్నారు. ఈ కోర్సు కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు 6 నెలల శిక్షణ జనాలకు బర్త్ సపోర్ట్తో సహా కోర్సును పూర్తి చేయడానికి 2 సంవత్సరాల సమయం ఉంటుంది. శిక్షణలో స్వీయ గమన, ఈ లెర్నింగ్, మాడ్యూల్స్, బర్త్ సపోర్ట్, ప్రత్యేక చర్చలతో పాటుగా 4 శిశు జనన తరగతులను బహిర్గతం నిర్వహిస్తారు. కోర్సు నిర్మాణంలో ముఖ్యంగా 45 గంటల ప్రత్యేక పఠనం, మెంటర్లతో 15 గంటల పాటు చర్చలు కొనసాగుతాయి. మీకు డబుల్ బెడ్రూమ్ మంజూరు అయింది, మిమ్మల్ని పెద్ద సార్ రమ్మంటున్నాడని చెప్పి మహిళ నుంచి 8 తులాల బంగారం దోచుకున్నారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన ఉప్పల్ పిఎస్ పరిధిలోని విజయపురి కాలనీలో చోటు చేసుకుంది. ఉప్పల్ పిఎస్ పరిధిలోని విజయపురి కాలనీకి చెందిన రమాదేవి అనే మహిళను గేటుగాళ్లు మోసం చేశారు. రమాదేవి ఇంటి దగ్గరకు 3 గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లి డబుల్ బెడ్రూమ్ మంజూరయ్యాని చెప్పి కారులో కొద్ది దూరం తీసుకెళ్లి 8 తులాల బంగారం దోచుకున్నారు దుండగులు. గతంలో డబుల్ బెడ్రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మహిళ. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఉప్పల్ పోలీసులు. టీవీ ఛానల్ యాంకర్ ను ఓ మహిళ కిడ్నాప్ చేయడం భాగ్యనగరంలో సంచలనంగా మారింది. తనలో పెళ్లి చేసుకోవాలంటూ యాంకర్ ను త్రిష అనే మహిళ రూమ్ లో బంధించింది. యాంకర్ ను పెళ్లి చేసుకోవాలనే ఆతృతతో సదరు మహిళ ఈ నిర్వాకానికి పాల్పడింది. అయితే త్రిష చెర నుంచి ఎలాగాలో తప్పించుకున్న బాధితుడు ప్రణవ్ పోలీసులకు ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ మ్యాట్రిమోన్ లో ప్రణవ్ ఫోటోలు చూసి త్రిష ఇష్టపడ్డట్లు తెలుస్తుంది. ఇక్కడే మరో ట్విస్ట్ బయటపడింది. ప్రణవ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు నకిలీ ఐడిని క్రియేట్ చేశారు. దీంతో నిజంగానే ప్రణవ్ ఐడి అనుకుని త్రిష ఇష్టపడింది. ప్రణవ్ పై ఇష్టంతో ఏకంగా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని మనసు పడింది. చివరకు ఆమె చేసిన నిర్వాహకంతో జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రణవ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు త్రిషను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. త్రిష 5 స్టార్టప్ కంపెనీలకు ఎండీగా ఉంది. అయితే కోట్ల కొలది ఆస్తిపరులైన త్రిష ప్రణవ్ను ఇష్టపడడంతో కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సంహవ్ ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే దీనిలో ఒక లేడీ తృష్ణ, భోగిరెడ్డి తృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 ఇయర్స్ కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి. సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ చేయడము, స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం, వెంబడబడడం చేసింది. అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. అలాగే ఒకరోజు 11th ఫిబ్రవరి రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది.